This is a disturbing content where discretion is highly advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని నార్సింగ్లో BMW కారు బీభత్సాన్ని సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది కారు. అతివేగంగా వెళ్లి 2 కార్లు ఒక బైక్ని ఢీకొట్టింది. ఈ BMW వాహనం బైక్ పై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్నాయి 2 కార్లు. కారు డ్రైవర్ అభిషేక్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ highly disturbing visual. Viewer discretion is advised. అభిషేక్ మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. పట్టపగలు ఎంత దుర్మార్గం, ఎంత దారుణం ఇది. అదుగో మీరు చూడొచ్చు. అసలు ఇలాంటి వాళ్ళని మన రోడ్డు మీదకి వదులుతోంది. అసలు మనిషేనా వాడు? ఒక్కసారి ఇక్కడ ఫ్రీజ్ చేయండి. ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నించండి. ఢీకొనే కన్నా ముందు మనం చిన్నప్పుడు మీకు గుర్తుందా, వీడియో గేమ్ ఆడేటప్పుడు చిన్న చిన్న కార్లు ఉండేవి. చిన్న కార్లు అలాగే ఆ కార్లు చిన్న కార్లు వెళ్తూ ఉంటాయి. మధ్యలోంచి ఈ కార్ని స్కిప్ చేసుకొని ఆ కార్ నుంచి జీటీఏనో లేకపోతే ఏదో అనేవాళ్ళు దాన్ని. ఆ కారులో చిన్న కారు, ఎల్లో కారు వెళ్తూ ఉంటుంది. పక్కన కార్లు ఉంటే వాటిని దాటుకుని చెప్పి అదేనా వీడియో గేమ్ అనుకున్నాడా? ఒక్కసారి చూడండి ఎంత దారుణం అంటే. మరి ముఖ్యంగా సీసీ ఫుటేజ్లలో మనకు కనిపిస్తున్న దృశ్యాలు అవి రియల్గా ఉంటే ఎంత భయానకరంగా ఉంటాయి. రోడ్డు మీద నడవాలంటేనే భయం వేస్తోంది. రోడ్డు మీదకి ఎక్కాలంటేనే భయం వేసేలా ఉన్నారు ఇటువంటి దుర్మార్గులు. బహుశా నా మాట మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు. ఇది ఆవేశం కాదు, ఆగ్రహం. ఇది ఆవేశానికి మాత్రమే పరిమితం చేయకండి దీన్ని. ఎందుకంటే నిన్న ఒక కుటుంబం ఆయనేమో పాపం సీతాఫలాలు కొనివ్వాలని చెప్పి పిల్లలకి వాహనాన్ని పక్కన పార్క్ చేసి ఉంచితే దాని బైక్ని వెనకాల నుంచి వచ్చిన ఒక వాహనం అది ట్రాక్టర్ని ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్ ఆ వాహనం రెండూ కలిసి పాపం ఆ కుటుంబం, ఆయన తన భార్యను కోల్పోయాడు, అలాగే చిన్న కూతురుని కోల్పోయాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాళ్ళ పరిస్థితి పాపం ఇబ్బందికరంగా ఉంది. ఆ కుటుంబం పరిస్థితి అది. ఈరోజు వీళ్ళు చూడొచ్చు ఒకసారి. అక్కడ రెడ్ సిగ్నల్ పడింది అనే మాట వినిపిస్తోంది. అది ఎంతవరకు రైట్ ఆ రాంగ్ అని మనం కన్ఫర్మ్ చేయలేము. అయినప్పటికీ కూడా అక్కడ ఆగారు. 2 వాహనాలు ఆగినప్పుడు వచ్చి ఢీకొట్టింది. ఇది నార్సింగ్ దగ్గర జరిగిన పరిస్థితి. ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, కాపాడే ప్రయత్నం చేశారు. ఒకసారి చూడొచ్చు ఎంత దుర్మార్గం అనేది. బహుశా మీరు చూడొచ్చు. వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టేస్తుంది అంతే. అదుగో మీరు చూడండి ఎంత దుర్మార్గం అంటే. పట్టపగలు తాగి నడుపుతావా బండి? ఎంత దుర్మార్గం రా బాబు. మనుషులేనారా మీరు? అసలు కోపంతో అడిగితే కోపంతో అరిచారంటారు, ఎమోషన్స్ అంటారు, అరిచారంటారు, గోలెట్టారంటారు. మరి ఇలాంటి వాళ్ళు చేసి ఏమనాలి? వాడొచ్చి ఢీ కొట్టడించే ప్రశాంతంగా చెప్పాలా? ఆ ఘటనా ప్రదేశంలో మీరు ఉన్నారనుకుందాం. ఆవేశం రాదా, కోపం రాదా? మన బంధువులు ఉన్నారనుకుందాం. మన అక్కో, మన చెల్లో, మన నాన్నో, మన అమ్మో, మన బాబాయో, మన వదునో, మన అన్నో, మన పిన్నో ఎవరో ఉన్నారనుకుందాం. రాదా కోపం? ఇదే ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం ఆ సో కాల్డ్ డ్రైవర్, ఆ తాగిన అభిషేక్ని పట్టుకోవడం జరిగిందా? నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ దగ్గర BMW కారు బీభత్సం సృష్టించింది. ప్రధానంగా సిగ్నల్ అనేది పడ్డది. సిగ్నల్ పడ్డాక ఒకవైపు BMW కార్ డ్రైవరు అతి నిర్లక్ష్యంగా, ఒకవైపు అత్యంత వేగంగా అక్కడ ఉన్నటువంటి 2 కార్లతో పాటు ఇంకో బైక్ మొత్తం 3ని కూడా ఢీ కొట్టారు. ఈ సమయంలో ఒకవైపు అటు ముందున్నటువంటి కార్లతో పాటు బైక్ కూడా మొత్తం కూడా నుజ్జని, ఇంకోవైపు బండిపై ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్ర గాయాలంటూ కూడా తెలిసింది. ప్రధానంగా ఈ ఘటన అనేది ఉదయం 8:45 సమయంలో జరిగింది. ఒకవైపు తను అత్యంత తాగి ఉండడంతో పాటు అత్యంత దారుణంగా అటు ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తున్నట్లు ఇప్పటికీ ఒకవైపు కార్లో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు ఒకవైపు పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ రైజ్ చేశారు. ప్రధానంగా ఒకవైపు అతివేగం, అదే విధంగా తాగి ఉన్నారు.
ఈ విధంగా 8:30 సమయంలో తాగిండి ఇతడు రోడ్డుపై రావడం ఏంటంటూ కూడా తన ప్రాణాలు పోవటమే కాకుండా తన వల్ల పక్క వాళ్ళ ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఒకవైపు ఎవరైతే బాధ్యులు ఉంటారో పోలీసులను ఆశ్రయించారో ప్రస్తుతం వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే అందరూ కూడా అక్కడికి రావడంతో వెంటనే కార్ని అక్కడనే వదిలేసి BMW కార్ని రోడ్డు పైన వదిలేసి తను పారిపోయారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే ఇప్పుడు BMW కారు ఉందో దాన్ని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి తరలించి ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఇప్పుడు నడిపినటువంటి వ్యక్తి ఎవరు, ఆ కార్ ఓనర్ ఎవరు అని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే విధంగా తను వెళ్ళినటువంటి రూట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని తను ఎటు వెళ్ళారని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే తన కోసం గాలింపు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద రెండు కార్లు అదే విధంగా ఒకటి ద్విచక్ర వాహనం మొత్తం మూడింటిని కూడా ఢీకొట్టారు. మొత్తం కూడా సిగ్నల్ ఆగే ఉన్నది, రెడ్ సిగ్నల్ ఉండి ఒకవైపు అందరూ కూడా సిగ్నల్ దగ్గర ఒకవైపు మొత్తం కూడా ఉన్నారు. ఆ సమయంలోనే అత్యంత వేగంగా వచ్చి ముందున్నటువంటి 2 కార్లతో పాటు బైక్ ను కూడా ఢీకొట్టారు. దీంతో మొత్తం కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయిన ఆ వెహికల్స్ కి మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఆ గాయాలు కూడా ఎవరైతే బైక్ పై ఉన్నటువంటి వాళ్ళకు కూడా గాయాలైనాయి. వాళ్ళని కూడా హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఒకవైపు తను ఈ విధంగా తెల్లవారుజామున తన ప్రాణాలనే కాకుండా పక్క వాళ్ళ ప్రాణాలు కూడా తీయటం ఏంటంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అది కారు నడిపింది అభిషేక్ గా గుర్తించారు. అభిషేక్ ఎవరని కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి ఇంకోవైపు తాను పారిపోయినటువంటి ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ లో సీసీ కెమెరా ప్రస్తుతం పోలీసులు పరిశీలించి శిల్ప రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ లో కూడా ప్రయత్నించండి. విజువల్ మీరు చూస్తున్నారు. కారుకి సంబంధించి ఆ ముందు భాగం ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందనేది ఒకసారి చూడండి. అసలు ఏమైనా కారు అనుకోవాలా? BMW కారు, కేవలం ఆ BMW అనేది మాత్రమే ఫ్రంట్ లో కనిపిస్తోంది. ఆ ముందు భాగం ఒకసారి చూడండి, నుజ్జు అయిపోయింది. మరి ముఖ్యంగా హై ఎండ్ వాహనం అంటూ ఉంటారు కదా, హై ఎండ్ వాహనమే కదా, అంటే ఎంత దారుణంగా దాన్ని నడుపుంటాడు, ఎంత దారుణంగా ఆ బండిని డ్రైవ్ చేస్తుంటాడు. ఆ స్థాయిలో డ్యామేజ్ అయిందంటే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని పూర్తిగా ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో జరిపిన సిచ్యువేషన్లో అప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది. మరి ముఖ్యంగా ఇంత దుర్మార్గంగా ఎలా డ్రైవ్ చేయగలిగాడు అనేది అక్కడ మాట్లాడుకుంటున్న ప్రశ్న. అసలు ఎందుకు ఇటువంటి దుర్మార్గపు చేష్టలు? తాగిన తర్వాత పక్కన కూర్చోవచ్చుగా, తాగిన తర్వాత బండి నడపడమా? ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని ముందు తాగి బండి నడిపి వాళ్ళని పట్టుకొని సరైన శిక్ష వేయాలి. ఇంకోసారి వాళ్ళు స్టీరింగ్ పట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. వీళ్ళే కాదు, ఎవరైనా సరే తాగి బండి పట్టుకుంటే ఇంకోసారి వాళ్ళకి ఆ బండి పట్టుకునే అర్హత లేకుండా లైసెన్స్ రద్దు చేయాలి అనే డిమాండ్ తెర మీదకి వచ్చినా పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.